Hi my dear students, welcome to Hyderabad Institute of Police. ఈ రోజు మనము మన గ్రాండ్ టెస్ట్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూస్తున్నాము. దానిలో ప్రాబ్లం నెంబర్ 71 అండి. నేను ఒకసారి ఇంగ్లీష్ అని తెలుగులో చదువుతాను. ఆ తర్వాత క్వశ్చన్ అడిగిన విధానము, ఆప్షన్ ఎలిమినేషన్ మోడల్ అండ్ దానిలో ప్రొసీజర్ ఏంటి, దానిలో ఉన్న పాయింట్స్ అండ్ సినారియో మనం మాట్లాడుకుందాము. దానిలో 71 ప్రాబ్లం నెంబర్ 71 చూడండి. A sold an article to B for 25% profit and C sold it to R for 15% loss and C sold it to D for 20% profit if D bought it for 204 rupees. A's purchase price is covered. Okay, right. చూడండి ఇక్కడ మనకి ఏ అనేవాడు బి అనేవాడికి ఎంత పర్సెంట్ ప్రాఫిట్ కమ్మాడంటే 25% ప్రాఫిట్. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ బి అనేవాడు సి అనేవాడికి ఎంత పర్సెంట్ లాస్ కమ్మాడంటే 15% లాస్ కమ్మాడు. సి అనేవాడు డి అనేవాడికి 20% ప్రాఫిట్ కమ్మాడు. అదే డి అనేవాడు 204కి కొంటే వాట్ ఇస్ ద కాస్ట్ ప్రైజ్ ఆఫ్ ఏ అని అడుగుతున్నాడు. రైట్, ఒకసారి తెలుగులో కూడా చదువుతాం చూడడం. ఇక్కడ ఏ ఒక వస్తువును బికి 20% లాభాన్ని, బి దాన్ని 15% నష్టానికి, మరి సి దాన్ని డికి 20% లాభానికి విక్రయించారు. డి దాన్ని 204 రూపాయలు కొనుగోలు చేస్తే అయితే ఏ ఆ వస్తువుని ఎంత కొన్నాడో కావాలి. ఇప్పుడు దీన్ని మనము లాభాల నష్టాల టాపిక్గా గుర్తించాలి. అంటే ఎప్పుడైనా సరే ఒక టాపిక్ మనం ఇచ్చినప్పుడు ఒక క్వశ్చన్ మనం చూడగానే అది ఏ టాపిక్ కిందకు వస్తుందని చూడాలి. ఇక్కడ మనకి ఇక్కడ 20% లాభం అన్నాడు కదా. 20% లాభం అంటే 20% అంటే భిన్న రూపము 1/4 కదండి. అంటే 4 భాగాలు 1 భాగం లాభం అంటే దాన్ని ఎప్పుడు కూడా 5/4 అనే భిన్నం రాసుకోవాలి, 5/4 అని రాసుకోవాలి. లాభము అంటే ఎప్పుడైనా సరే ప్లస్ చేయాలి, నష్టం అంటే మైనస్ చేయాలి. ఇది 5/4. ఇక్కడ 15% నష్టం కదండి. 15% నష్టానికి అంటే 15% అంటే మన క్యాలిక్యులేషన్లో 3/20 అంటాము, 3/20. అంటే 20 భాగాలు 3 భాగాలు కోల్పోతున్నాం కాబట్టి ఇంకా మిగిలే వాల్యూ ఎంత, 17/20. ఇది 17/20. ఆ తర్వాత ఇంటూ పెట్టేసి ఇక్కడ సి అనేవాడు దాన్ని డికి 20% లాభానికి అమ్మాడన్నాడు. 20% అంటే మనకి భిన్న రూపం ఎంతమ్మా, 1/5 కదా. అంటే 5 భాగాలకి 1 భాగం లాభం వస్తుంది కాబట్టి ఇది ఎంత రాస్తామని ఇక్కడ 6/5 రాస్తాము. ఇది సో ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ భిన్నాల్లో కింద ఉన్నదంతా కూడా మనకి ఎప్పుడైనా సరే స్టార్టింగ్ ఉన్నవాళ్ళని తెలియజేస్తే పైన ఉన్నదంతా కూడా మనకి ఫైనల్ వాల్యూ తెలియజేస్తుంది. ఇదేమన్నా ఫైనల్ వాల్యూ, ఇదేమన్నా ఇనిషియల్ వాల్యూ. ఇక్కడ మనం తీసుకుంటే మనం చూడక మనకి ఇక్కడ ఉన్న దానిలో ఇక్కడ 5 క్యాన్సిల్ అయితే నాకు వచ్చే ఆన్సర్ ఎలా ఉన్నా 20,4తో డివైడ్ అయ్యే నెంబర్ అయి ఉండాలి. 20,4తో భాగించబడే సంఖ్య అనుకున్నాం అనుకోండి. సో 20,4తో ఎగ్జాక్ట్గా డివైడ్ అయ్యే నెంబర్ కావాలంటే మనకి 20తో డివైడ్ అవ్వాలంటే చివరిలో 0 ఉండాలంటే ఇది కాదండి. ఓకేనా, కేవలం 20,4తో మాత్రమే డివైడ్ అవ్వాలా. సో కాబట్టి 4తో డివైడ్ అవ్వాలంటే ఇది కూడా మన ఆన్సర్ కాదు. మనకి 4తో డివైడ్ అయ్యే నెంబర్స్ అంటే మనకి ఇదొక ఆన్సర్ ఉంది, ఇదొక ఆన్సర్ ఉంది. అంటే ఎప్పుడైనా సరే ఏ గురించి అడిగితే అది ఫస్ట్ నెంబర్ అని అర్థం, డి గురించి అడిగితే లాస్ట్ నెంబర్ అని అడుగుతాం. ఒక భిన్నం కనుక తీసుకుంటే ఎప్పుడైనా సరే కింద ఉన్న భిన్నం అనేది ఎప్పుడైనా ఏ విలువ తెలియజేస్తుంటే పైన విలువ అనేది డి విలువని తెలియజేస్తాయి. సో కాబట్టి ఇక మనకు ఉన్న వాల్యూలో ఇక మనకి మిగిలిన వాల్యూ ఏంటంటే 20,4తో డివైడ్ అయిన నెంబర్ ఎవరంటే 160 కానీ 240 కానీ అవ్వచ్చు. కానీ 20,4తో డివైడ్ అవ్వాలంటే ఇక్కడ చూడండి, ఇక మనకి ఇక్కడ ఉన్న 20,4లో 3 ఏకం అనేది లేదు, 3 టేబుల్ లేదు. కానీ ఇక్కడ 240 అనేది 3తో డివైడ్ అయ్యే నెంబర్ ఉంది కదా ఇక్కడ. సో కాబట్టి మనకి ఇది 240 కూడా కాదు, మనకి ఆన్సర్ ఏంటంటే 160 మన ఆన్సర్ అంట. లేదు అంటే మనం క్యాలిక్యులేషన్ చేస్తే అంటే ఆప్షన్ ఎలిమినేషన్ అలా చేసుకోవచ్చు. అంటే కింద ఉన్న హారం అనేది ఎప్పుడైనా మొదటి విలువని తెలియజేస్తే పైన విలువ ఎప్పుడు కూడా ఫైనల్ వాల్యూని తెలియజేస్తుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. అలానే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి మరి ఇలా కాకుండా అంటే ఎలా చేయాలంటే చూడండి, ఇక్కడ మనకి ఇది 17/20 అదేమో /4 ఇదేమో /6 ఉంటే మనం క్యాలిక్యులేషన్ చేసామనుకోండి. 76 102 డివైడ్ బై 80 అంటే ఈ వాల్యూ ఎంత అంటే ఇది 51 ఎంత అవుతుందంటే 40. అంటే వాడు ఇచ్చిన వాల్యూ ఏంటంటే 51 భాగాలకి వాడు ఇచ్చాడు. ఎంత వాల్యూ ఇచ్చాడమ్మా, 204 అయితే 40 భాగాలకి ఎంత క్యాలిక్యులేషన్ అడుగుతున్నాడు. 51 పార్ట్స్కి 204 అయితే 40 పార్ట్స్కి ఎంతో క్యాలిక్యులేషన్ చేయండి. 51 4 204 కాబట్టి 40 × 4 చేస్తే వచ్చే వాల్యూ ఎంత అంటే 160, 160 రూపాయలు ఆన్సర్ అన్నమాట. సో కాబట్టి ఇక్కడ పోల్చే విధానం అనేది మనకు వచ్చి ఉండాలి. సో రాసి ఇలా ఆప్షన్ ఎలిమినేషన్ ఇలా రాసి కింద ఉన్న డినామినేటర్ డివైడ్ అయ్యే నెంబర్ అయినా తీసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ మన ఫ్రాక్షన్ రాసి ఎప్పుడైనా ఇనిషియల్ వాల్యూ డినామినేటర్ ఉంటుంది కాబట్టి 40కి 160 అయితే 51కి ఎంతో కావాలి ఆన్సర్ చేయనమ్మా. వాల్యూ ఈజ్ ఈక్వల్స్ మనకి 51 204 అయితే 40కి ఎంతో కావాలి
ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 160 అనేది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. ఇది మనకి 71 ప్రాబ్లం అండి. ఆ తర్వాత నెక్స్ట్ చూడండి 72 చూడండి. నేను ఒకసారి ప్రాబ్లం చదువుతాను చూడండి. ఓకే, ఏ ట్రేడర్ సెల్స్ అన్ ఆర్టికల్ ఎట్ 15% అబోవ్ ద కాస్ట్ ప్రైస్. హ్యాడ్ హీ బాట్ ఇట్ ఎట్ 5% more than what he paid for it and sold it for 6 rupees more, he would have gained 10%. The cost price of the article is కావాలి. అంటే ఒక వ్యాపారి ఒక వస్తువును దాని కొన్న ధర కంటే 15% అధికంగా విక్రయిస్తాడు. అతను చెల్లించిన దానికంటే 5% ఎక్కువ ధర కొనుగోలు చేసి దాన్ని 6 రూపాయలు ఎక్కువ అమ్మినచో అతను 10% లాభపడి ఉండేవాడు. అయితే ఆర్టికల్ కొన్న ధర ఎంతో కావాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇప్పుడు మనకి ఇక్కడ ఏ వాల్యూ క్యాలిక్యులేషన్ అయినా సరే ఏ రూపీస్ మీద ఆధారపడింది, ఇక్కడ ఉన్న 6 రూపీస్ మీదే ఆధారపడింది. అంటే 6 అంటే మనకు ఖచ్చితంగా బాధ్యత సూత్రాల ప్రకారం 6లో మనకి 3 ఏకం పోతుంది కాబట్టి 3తో డివైడ్ అయిన నెంబర్ మన ఆన్సర్ కావాలి. కాబట్టి 3తో డివైడ్ అయిన నెంబర్స్ అంటే మనకి మేబీ 1000 కాకపోవచ్చు, 800 కాకపోవచ్చు. మనకి ఆన్సర్ అయితే 1200 అవ్వచ్చు, లేకపోతే 900 అవ్వచ్చు అండి. 1200 అవ్వచ్చు, లేకపోతే 900 అవ్వచ్చు. మనకి మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మనకి 1200, 900 అంటే మనకి ఆన్సర్ అంటే ప్రిడిక్షన్ చెప్తున్నాను. నీకు ఎప్పుడైనా సరే ప్రాబ్లం చేయటం రానప్పుడు మాత్రమే ఇలా మనం చేయాలా. ఆప్షన్ ఎలిమినేషన్ ప్రకారం చేసిన తర్వాత ఆ తర్వాత మన షార్ట్కట్లో ఎలా చేయాలో చూద్దాం. ఓకే, రైట్. ఇప్పుడు నేనేమంటే ఇక్కడ 6 అంటే ఇట్ ఇస్ ద నెంబర్ ఓన్లీ డివైడ్ బై 3 అని చెప్తున్నాను. అంటే 3తో మాత్రమే డివైడ్ అయ్యే నెంబర్ కావాలి ఇక్కడ మనకి. సో కానీ 9 అనేది 9తో డివైడ్ అయిన నెంబర్ కదా. సో కాబట్టి మేబీ మనకి ఇది ఆన్సర్ కాదు, మనకి 1200 అనేది ఆన్సర్గా చెప్పొచ్చు. అంటే ఎటువంటి క్యాలిక్యులేషన్ లేకుండా నేనేమంటే మనకి ఇచ్చిన వాల్యూ 6 రూపాయలు అండి. ఇది ఎవరితో డివైడ్ అయిన నెంబర్? 3తో డివైడ్ అయిన నెంబర్. ఆప్షన్లో 3తో డివైడ్ అయిన నెంబర్స్ అంటే 2 ఉన్నాయి. ఓకేనా? అయితే 900 అవ్వచ్చు, లేకపోతే 1200 అవ్వచ్చు. కేవలం 3తో మాత్రమే డివైడ్ అయ్యే నెంబర్ కావాలి కాబట్టి మనకి అందుకే 1200కి ఆన్సర్ తీసుకోమన్నా. ఇది కేవలం పాసిబిలిటీ మాత్రమే. ఇది ఎప్పుడు చేయాలంటే నీకు గుర్తుపెట్టుకో, నీకు లెక్క చేయడం రానప్పుడు మ్యాక్సిమం ఇది అప్లై చేయాలండి. చాలా వరకు ప్రాబ్లమ్స్ మనం చేయొచ్చు. దీన్ని మనము అయితే మనం షార్ట్కట్లో మరి ఎలా చేయాలన్నాం అనుకోండి సార్. మరి మనం షార్ట్కట్లో ఎలా చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఓకే కొన్న వేళ చూడండి, ఇక్కడ మనకి ఇది CP1 అన్నాం అనుకోండి. CP1 యొక్క వాల్యూ 100 రూపీస్ అనుకోమా. అప్పుడు దాని తర్వాత SP1 యొక్క వాల్యూ అన్నామనుకో, చూడండి ఇక్కడ మనకి ఎంత పర్సెంట్ అబోవ్ ద కాస్ట్ ప్రైస్, 15% అబోవ్ ద కాస్ట్ ప్రైస్ కాబట్టి ఇది 115 రాయండి, 115 రాయండి. కొన్నది 100 రూపాయలు, అమ్ముతుంది 115 రూపాయలు అనుకోండి, 115. ఆ తర్వాత నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి CP2 అండి, కొన్న వేళ 2 తీసుకున్నాం అనుకో. ఓకే, వాడేమన్నా అంటే చూడండి, ఇక్కడ మనకి ఇప్పుడు 5% ఎక్కువ కొన్నట్లయితే అన్నాడు. అంటే ఇంతమంది 100 రూపాయలు కొన్నట్లయితే ఇప్పుడు 105కి ఏది కొనేది, ఇక్కడ 105 రూపాయలకి ఏది కొనేది ఇక్కడ. సో కాబట్టి అది రాయాలి అక్కడ. అంటే ఈ వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత 105. అప్పుడు SP2 యొక్క వాల్యూ కావాలి ఇక్కడ మనకి. SP2 యొక్క వాల్యూ వాడు ఏమనంటే ఈ 105 పైన 10% లాభం అన్నాడండి. 105 పైన 10% లాభం అంటే 105లో 10% అంటే 10.5 కదా. సో కాబట్టి ఇది వాల్యూ వచ్చేపాటికి ఎంత అవుతుందంటే 115.5. 105కి ఎంత యాడ్ చేయాలమ్మా? 10.5 యాడ్ చేయాలి. అంటే కొన్నది 100 రూపాయలు, 15% లాభం కాబట్టి 115. 100 రూపాయల పైన 5% లాభం కాబట్టి 105. 105 పైన నాకు వచ్చిన లాభం 10% అన్నాడు. 105 పైన 10% అంటే 10.5 అంటే 105 ప్లస్ 10.5 అంటే 115.5. ఇప్పుడు వాడు మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే చూడు, ఇక్కడ మనకి వీళ్ళిద్దరి మధ్య ఉన్న భేదం అన్నాడు. ఇక్కడ చూడు, ఇక్కడ మనకి వాడు ఏమన్నా అంటే దాన్ని 6 రూపాయలు ఇంతకుముందు అమ్మిన దానికన్నా ఎక్కువకి అమ్మితే అన్నాడు. 115కి 115.5కి డిఫరెన్స్ ఎంత మనకి? 115కి 115.05కి డిఫరెన్స్ ఎంత? 0.5 కదా. 0.5కి 6 రూపీస్ అయితే 100కి ఎంత క్యాలిక్యులేషన్ చేయాలండి? ఈ క్యాలిక్యులేషన్ చేయడమా చేస్తే మనకి ఎంత వస్తుందంటే ఆన్సర్ ఇది 1200 మన ఆన్సర్ అన్నమాట. 0.5కి 6 అయినప్పుడు 100కి ఎంతో క్యాలిక్యులేషన్ చేయండి. ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత అంటే 1200 ఆన్సర్ అండి. నేనేమనంటే ఇప్పుడు చూడు, లాస్ట్ ఫైనల్ స్టెప్ చూడు, ఏ ఆన్సర్ ఫామ్ అయినా సరే ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది? ఇక్కడ 6 పైన మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి అది క్యాలిక్యులేషన్ చేయండి అమ్మా. అది నువ్వు కరెక్ట్గా తీసుకోగలిగితే చాలు, మన ఇక్కడ ఆటోమేటిక్గా మన ప్రాబ్లం అనేది చాలా ఈజీగా సాల్వ్ అయిపోతుంది అనమాట. సో కాబట్టి ఇది మన పాయింట్ అనమాట. ఓకే, రైట్. అంటే ఇక్కడ నేను చెప్పే మాట ఒకటే, ఒక 2 మినిట్స్ చెప్తాను. ఎప్పుడైనా అర్థమెటిక్లో ఒక ప్రాబ్లం రానప్పుడు దాన్ని వదిలేయకుండా క్వశ్చన్లో ఏమైనా నెంబర్స్ కనపడితే ఆ నెంబర్తో డివైడ్ అయిన నెంబర్ని కొద్దిగా సెలెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్ అండి. ఓకేనా? అంటే అసలు మనకి సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ కదా. నేనేమనంటే ఆప్షన్ ఎలిమినేట్ చెప్పేటప్పుడు ప్రతి లెక్క కూడా ఇలా చేయొచ్చు అని చెప్పట్లేదు. నీకు ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం వదిలేయాలని వస్తే నువ్వేదో ఎగ్జామ్ రాస్తున్నావు, సండే వచ్చి ఎగ్జామ్ రాస్తున్నావు, ఏదో ప్రాబ్లం కొద్దిగా సాల్వింగ్ నీకు రాలేదు, అప్పుడు ఏంటంటే ఆ కింద ఉన్న ఆప్షన్లో ఇచ్చిన వాల్యూలో ఏ వాల్యూ ఎగ్జాక్ట్ డివైడ్ చేస్తుందో దట్ ఈజ్ అవర్ ఆన్సర్ అని చెప్తున్నాను అంతా.
ఓకేనా రైట్ నెక్స్ట్ పని చేద్దామా రైట్ అంటే అలా ఆప్షన్ ఎలిమినేషన్ ఎలా చేయాలి ఆ తర్వాత ఇక్కడ మనం ఎలా చేయాలో మనం చూద్దాం ఇక్కడ షార్ట్కట్లో ఎలా చేయాలో చూద్దామా ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 73 అండి 73 చూడు ఒకసారి క్వశ్చన్ చదువుతామా జాగ్రత్త వినండి ఏ ట్రేడర్ సోల్డ్ 2 articles at the rate of 41,650 rupees అన్నాడు 41,650 rupees he made a profit of 25% profit and a loss of 25% on the other the profit or loss percentage in this transaction కావాలి రైట్ ఒక వ్యాపారి రెండు వస్తువులను 41,650 రూపాయల చొప్పున విక్రయించాడు అతను ఒకదానిపై 20% లాభం మరొక దానిపై 20% నష్టాన్ని పొందాడు ఈ లావాదేవీలో లాభం లేదా నష్ట శాతం ఎంతో కావాలి ఈ లావాదేవీలో లాభం లేదా నష్ట శాతమో ఎంతో కావాలి నీకు ఎప్పుడైనా సరే అమ్మిన వాల్యూ సమానంగా ఉండి ఓకే సెల్లింగ్ ప్రైస్ అనేది ఈక్వల్గా ఉండి తర్వాత గెయిన్ పర్సనే కామా లాస్ పర్సనే కనుక ఈక్వల్గా ఉంటే మన ఫార్ములా ఏంటంటే గెయిన్ ఇంటూ లాస్ బై 100 చేయాలి అంటే అప్పుడు మనకి క్యాలిక్యులేషన్లో ఇది ఎంత పర్సెంట్ ప్రాఫిట్ 25% ప్రాఫిట్ లాస్ ఎంత 25% 25 into 25 divided by 100 చేయనమా ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ నథింగ్ బట్ ఎంత 6.25% ఇట్ ఈస్ అ లాస్ 6.25% నష్టము లాభం 25% నష్టం కూడా 25% కాబట్టి 25 into 25 by 100 చేయండి ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంతమా 6.25% ఎప్పుడైనా లాస్ అనమాట ఇది 6.25% నష్టం వస్తుంది ఎక్కువ ఓకే ఈ పాయింట్ అప్లై చేయాలంటే ఏమై ఉండాలా అమ్మిన విలువ సమానంగా ఉండాలా లాభ శాతం మరి నష్ట శాతం సమానంగా ఉంటే చివరిగా వచ్చేది లాభమా నష్టం అంటే మనకి లాభ శాతం ఇంటూ నష్ట శాతం డివైడ్ బై 100 చేయాలి 25 into 25 డివైడ్ బై 100 అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 6.25% అయితే 6.25%. ఒకవేళ నీకు ఇక్కడ పాయింట్ కూడా చెప్తాను ఒకవేళ కాస్ట్ ప్రైస్ ఈక్వల్గా ఉండి గెయిన్ పర్సెంటేజ్ కామా లాస్ పర్సెంటేజ్ కూడా ఈక్వల్గా ఉన్నాయి అనుకోండి అప్పుడు నేనేమనంటే దీనిలో నో గెయిన్ నో లాస్ అండి నో గెయిన్ నో లాస్ ఆ తర్వాత నెక్స్ట్ ఉండే ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్ ఈక్వల్గా ఉండి గెయిన్ పర్సెంటేజ్ కామా లాస్ పర్సెంటేజ్ అనేవి నాట్ ఈక్వల్ అనుకున్నాం అనుకోండి ఇవి ఈక్వల్ కాదనుకున్నాం అనుకోండి అప్పుడు ఏం రాస్తామంటే ఇది గెయిన్ పర్సెంటేజ్ మైనస్ లాస్ పర్సెంటేజ్ బై 2 రాస్తాము గెయిన్ పర్సెంట్ మైనస్ లాస్ పర్సెంటేజ్ డివైడ్ బై 2 అంటే ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ చూడు కొన్న వేళ సమానంగా ఉండి లాభ శాతం నష్ట శాతం సమానంగా ఉంటే చివరిగా లాభమా నష్టం అంటే లాభం ఉండదు నష్టం ఉండదు కొన్న వేళ సమానంగా ఉండి లాభ శాతం నష్ట శాతం సమానంగా లేదనుకో మన ఫార్ములా ఏంటంటే గెయిన్ మైనస్ లాస్ డివైడ్ బై 2 ఒకవేళ అమ్మే వేళ సమానంగా ఉండి లాభ శాతం నష్ట శాతం సమానంగా ఉంటే మనకు వచ్చే ఆన్సర్ గెయిన్ ఇంటూ లాస్ బై 100 అంటే 25 into 25 డివైడ్ బై 100 అంటే ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 6.25% లాస్ 6.25% నష్టం అనేది మన ఆన్సర్ అండి ఇక్కడ ఇది నెక్స్ట్ ప్రాబ్లం అంటే మనం ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు దానికి సంబంధించిన చిన్న చిన్న పాయింట్స్ వస్తే అవి కూడా మనం చూద్దాము ఆ తర్వాత క్వశ్చన్ చదివేటప్పుడు కొద్దిగా జాగ్రత్త వినండమ్మా ఆ తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 74 చూడండి 74 ప్రాబ్లం నెంబర్ 74 చూడమ్మా 74 చూడండి ఇక్కడ 74 ప్రాబ్లంలో చూడండి ఇక్కడ 74లో ఏమన్నా అంటే అవుట్ ఆఫ్ హర్ మంత్లీ సాలరీ రియా స్పెండ్స్ 34% ఆఫ్ ఆన్ వేరియస్ ఎక్స్పెన్సెస్ ఫ్రమ్ ద రిమైనింగ్ వేరియస్ ఎక్స్పెన్సెస్ ఫ్రమ్ ద రిమైనింగ్ షీ గివ్స్ 1/6 of her brother 1/6 to her brother 2/3 to her sister and the remaining she keeps as saving if the difference between the amounts she gave to her sister and brother was 10,230 rupees what was Riya's saving అని అడుగుతున్నాడు రియా తన నెలవారీ జీతంలో చూడండి రియా తన నెలవారీ జీతంలో వివిధ ఖర్చుల కోసం 34% ఖర్చు చేస్తుంది మిగిలిన దానిలో ఆమె 1/6 వంతు తన సోదరుడికి 2/3 వంతు తన సోదరుడికి 2/3 వంతు తన సోదరుడికి ఇస్తుంది మరియు మిగిలిన దాన్ని ఆమె పొదుపుగా ఉంచుతుంది ఆమె చెల్లి సోదరుడికి ఇచ్చిన మొత్తాల్లో తేడా 10,230 రూపాయలు అయితే రియా యొక్క పొదుపు ఎంత రియా యొక్క పొదుపు ఎంత ఇది క్వశ్చన్ అండి ఓకే రైట్ ఇక చూడక మనకి 100% అని అడగమ్మా చూడక మనకి 100%లో చెప్పాలి ఇక్కడ రియా ఎంత పర్సెంట్ ఖర్చు పెట్టింది 34% ఖర్చు పెట్టింది అంటే రియా ఎక్స్పెండిచర్ ఎంతమ్మా 34% ఇది రాసేస్తున్నాను ఓకేనా రైట్ ఇప్పుడు చూడు ఇక్కడ మనకి ఇప్పుడు నేను ఆల్రెడీ ఆప్షన్ ఎలిమినేషన్ చెప్తున్నా కదా ఆప్షన్ ఎలిమినేషన్ జాగ్రత్త వినండి అమ్మ ఇక్కడ ఓకేనా ఆప్షన్ ఎలిమినేషన్ జాగ్రత్త వినండి ఓకే నువ్వు జాగ్రత్త వినవు రైట్ ఇప్పుడు నేనేమంటే ఎప్పుడు కూడా ఏ నెంబర్ చూడాలి మనం ఇక్కడ లాస్ట్ వాడు ఇచ్చిన నెంబర్ చూడాలి
వాడిచ్చిన నెంబర్ ఎంత 10,230 10,230 రూపాయలు అన్నాడు కదా, ఆ 10,230 రూపాయలు మాత్రమే మనం టార్గెట్ చేయాలి. అంటే ఎప్పుడు ఇది చేయాలంటే అసలు లెక్క చేయడం కంప్లీట్గా జీరో నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే ట్రై చేయండి. నేనేమనంటే నేను చెప్పే ప్రూఫ్ ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ నెంబర్ అనేది ఇక్కడ చూడక మనకి ఇది 1 + 2 అంటే 3, 0 + 3 అంటే 3 కదా. అంటే ఇది 3 అనేది ఎవరికి ఈక్వల్, 3కి ఈక్వల్ అయితే కనుక అది 11తో డివైడ్ అయ్యే నెంబరే కదా. 11 యొక్క భాజనీయ సూత్రం ఏంటి, 11 యొక్క డివిజిబుల్ రూల్ అనేది ఏంటంటే ఓకే ఆర్ ప్లస్ యొక్క టోటల్ ఈక్వల్గా ఉంటే ఇది 11తో డివైడ్ అవుతుందని అర్థం. సో కాబట్టి ఇది 11తో డివైడ్ అయ్యే నెంబర్ కాదు, ఇది కూడా 11తో డివైడ్ అయ్యే నెంబర్ కాదు. ఇక మనకైతే 3410 అవ్వాలి లేదా 3740 అవ్వచ్చు. కాబట్టి వీళ్ళిద్దరిలో మనం ఎవరో ఒకరు ఖచ్చితంగా ఆన్సర్ అయ్యి ఉంటారు. ఓకేనా, రైట్. అంటే మనము ఎలా క్యాలిక్యులేషన్ చేస్తున్నామనే పాయింట్ ఖచ్చితంగా హైలైట్ చేసుకోవాలి. రైట్. అంటే ఇప్పుడు దీనిలో ఉన్న నెంబర్ ప్రకారం మనం తీసుకోవాలా. ఇప్పుడు 10230 చేసుకుంటే ఇది కేవలం 2తో పోయే నెంబరే, మనకి 4తో పోయే నెంబర్ కాదు. కాబట్టి మనకి ఇది ఆన్సర్ కాదు, మనకి మేబీ బి ఆప్షన్ 3410 మన ఆన్సర్ అవుతుంది. అంటే ఇది కేవలం మళ్ళీ దీన్ని మరియు ఏమాత్రం ఎక్కువ కామెంట్ చేయొద్దండి. ఇది నేను కేవలం చెప్తుంది ఒక రకమైన ప్రిడిక్షన్. ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు ప్రాబ్లం సాల్వ్ చేయడానికి నీకు రకరకాల విధానాలు ఉంటాయి. 100కి 100 లెక్కలు చేయలేవు కదా, చేయలేని 10 లెక్కలు ఏమైనా మిగిలినట్టయితే అవి కింద ఉన్న ఆ ప్రాబ్లంలో ఉన్న ఏదైనా నెంబర్లో పోయే డివిజిబుల్ రూల్స్ ప్రకారం చేయొచ్చు అని చెప్పడం నా సిద్ధాంతం. అంటే ఇది చేయడానికి ఎటువంటి ఏమీ అక్కర్లేదు, కేవలం ఎక్కాలు వస్తే చాలు అని చెప్తున్నాను అనమాట. సార్ మరి కొన్ని తప్పు పోవచ్చు కదా, నీ డౌట్ రావచ్చు. పోవచ్చు, అది కూడా నేను కాదంటలేదు. మరి వదిలేస్తే ఏమి రాదుగా తమ్ముడు, ఏదో చేయాలంటే అక్కడ ఉన్న నెంబర్ పెట్టి ఏదన్నా చేయొచ్చు. ఇది నేను చెప్పేది అనమాట. ఇప్పుడు మన సబ్జెక్ట్లోకి వెళ్దాము. రైట్. రైట్ చూడండి, ఇప్పుడు రియా యొక్క ఇంకా మనకు తెలియదు కాబట్టి 100 రూపీస్ అనుకోమా, 100 రూపాయలు అనుకో. దీనిలో 34% ఎంఐ ఎక్స్పెండిచర్ చేస్తే ఇంకా రిమైనింగ్ ఎంత 66 కదా. 66లో 1/6 వంతు అంటే 11వ వంతు ఖర్చు పెట్టేస్తుంది. 66లో మళ్ళీ చూడక 2/3 వంతు అంటే 44 ఇచ్చేసింది. ఇంకా రిమైనింగ్ ఎంత 11. మరి చెప్పి ఇక్కడ 66లో చూడక మనకి 1/6 వంతు ఆమె బ్రదర్కి ఇచ్చేసింది. 66లో 1/6 వంతు అంటే 11 రూపాయలు పక్క పెట్టేస్తుంది. 66లో 2/3 వంతు అంటే 44 పక్క పెట్టేస్తుంది. అంటే వారి బ్రదర్ అండ్ సిస్టర్కి ఇచ్చేస్తే మిగిలిన సేవింగ్ ఎంత 11 చెప్పాలి. మిగిలిన సేవింగ్ ఎంత 11. రైట్. ఆ తర్వాత నెక్స్ట్ చూడండి ఇక్కడ వాడు చెప్పిన పాయింట్ చూడండి మనకి ఇక్కడ ఏమన్నా అంటే ఓకే మరియు మిగిలిన ఆమె పొదుపుగా చేస్తుంది. ఆమె చెల్లి మరి సోదరికి ఇచ్చిన మొత్తాల మధ్య తేడా, ఆమె చెల్లి మరి సోదరికి ఇచ్చిన మొత్తాల మధ్య తేడా 10,230. అంటే బ్రదర్ అండ్ సిస్టర్కి ఇచ్చింది ఈయనకి 11 రూపాయలు ఇస్తే ఈమెకి 44 రూపాయలే కదా. 44కి 11 మధ్య భేదం అన్నాడు. భేదం అంటే మైనస్ ప్లస్ అండి, మైనసే కదా. 44 నుంచి 11 మైనస్ చేస్తే ఎంత 33 కదండి. అంటే ఇది 33 భాగాలకి 10,230 అయితే ఓకేనా. రైట్. ఆమె పొదుపు చేస్తుందంటే చివరిగా మిగిల్చింది 11 కదా. ఆ 11కి ఎంత వస్తుందో కావాలి కదా. సో ఇది క్యాలిక్యులేషన్ చేయనమ్మా, బై 3 చేస్తే సరిపోద్ది అనుకుంటా. ఐ థింక్ ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత అంటే 3410 3,410 రూపాయలు. 3410 ఆన్సర్ అంటే ఇక్కడ. రైట్. ఇక్కడ 11 ఎలా వచ్చిందంటే వాడు ఏమని అంటే మిగిలిన దానిలో 1/6 వంతు ఆమె బ్రదర్కి ఇవ్వాలన్నాడు. ఆ తర్వాత ఆ మిగిలిన దానిలో 2/3 వంతు ఆమె సిస్టర్కి ఇవ్వాలన్నాడు. 60లో 1/6 వంతు 11 భాగాలు అక్కడ, 60లో 2/3 వంతు 44 భాగాలు ఇక్కడ. 33కి 10,230 అయితే 11కి ఎంత అంటే 3,410 రూపాయలు ఆన్సర్ అన్నమాట. సో కాబట్టి 74కి బి ఆప్షన్ ఆన్సర్ అండి. ఓకేనా. రైట్. ఇక్కడ అడిగేటప్పుడు ఏ క్వశ్చన్ అడగవచ్చు. నేనేం చేస్తున్నా అంటే ప్రతి ప్రాబ్లం మ్యాక్సిమం కాదు కానీ ప్రతి ప్రాబ్లం కూడా నీకు మ్యాక్సిమం ఆప్షన్ ప్రకారం ఎలా ఎలిమినేట్ చేయాలో చెప్తున్నాను. ఆ తర్వాత నీకు కాన్సెప్టబుల్గా ఎలా చేయాలో చెప్తున్నాను అండి. ఓకే. రైట్. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 75 అండి. 75 లెక్క చూడమ్మా. 75 ఇది గివెన్ 2 నెంబర్స్ ఆర్ రెస్పెక్టివ్లీ 6%, 24% ఆఫ్ ది థర్డ్ నెంబర్, దెన్ వాట్ పర్సెంట్ ద ఫస్ట్ నెంబర్ ఆఫ్ ద సెకండ్ నెంబర్ కావాలి. అంటే ఇచ్చిన 2 సంఖ్యలు చూడండి, ఇచ్చిన 2 సంఖ్యలు మూడో సంఖ్యలో వరుసగా 6% మరి 24% ఉంటే రెండవ సంఖ్య యొక్క మొదటి సంఖ్య ఎంత శాతం, రెండవ సంఖ్యలో మొదటి సంఖ్య ఎంత శాతము. రైట్. చూడు ఇక్కడ మనకి అంటే ఇది 100% అనుకున్నాం అనుకోండి. 100%లో మొదటి సంఖ్య 6% అండి. ఆ తర్వాత రెండో సంఖ్య ఎంత 24%. ఇది ఫస్ట్ నెంబర్, ఆ తర్వాత ఇది సెకండ్ నెంబర్ అన్నాడు. వాడేమడుతున్నా అంటే
మొదటి సంఖ్య అనేది రెండో సంఖ్యలో ఎంత శాతమో కావాలి. ఫస్ట్ నెంబర్ ఇది వాట్ పర్సెంట్ ఆఫ్ సెకండ్ నెంబర్ అడుగుతున్నాడు. అంటే వాడు చెప్పేదాని ప్రకారం 6 ఏం రాస్తున్నామంటే 24 × 100 ఇది రాసేది. 6/24 × 100 చేయండి. 6 24 4 సార్లు పోతే 100/4 అంటే క్యాలిక్యులేషన్ చేయడమా ఎంత ఆన్సర్ ఎంత 25% 25% మన ఆన్సర్ అనమాట. సో 75కి ఆన్సర్ ఏంటంటే సి ఆప్షన్ ఆన్సర్ అనమాట. అదే మొత్తం విలువ 100% అనుకుంటే మొదటి సంఖ్య 6% అయితే రెండో సంఖ్య 24%. వాడు ఏమనంటే మొదటి సంఖ్య చివరి సంఖ్యలో ఎంత శాతం అని అన్నాడు. అంటే 6/24లో ఎంత శాతం అని అడుగుతున్నాడు. అంటే 6/24 × 100 6/24లో 4 టైమ్స్ పోతే 1/4 × 100 చేస్తే ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 25% మన ఆన్సర్ అండి ఇక్కడ. ఓకేనా. ఇది మనకి ప్రాబ్లం నెంబర్ 75. నీకు ఎప్పుడైనా శాతాల్లో పోల్చేటప్పుడు ఎవరితో పోలుస్తున్నామో వాడు కింద ఉండాలన్నమాట. అది నేను చెప్పాను ఇక్కడ. నెక్స్ట్ చూడమ్మా ఇక్కడ 76 చూడండి. ద సమ్ ఆఫ్ సాలరీస్ ఆఫ్ A and B is 45,000 rupees. A spends 85% of his salary and B spends 70% of his salary. If now their savings are the same, what is the A's salary అడుగుతున్నాడు. అంటే ఏనాడు తన యొక్క ఆదాయంలో 85% ఖర్చు పెట్టేస్తాడు. అంటే ఏనాడు 85% ఖర్చు పెట్టాలంటే మిగిలేదు ఎంత ఏకి 15% కదా. బి ఏనాడు 70% ఖర్చు పెడితే మిగిలేదు ఎంత 30% కదా. వాళ్ళ పొదుపులు సమానం కాబట్టి ఈ రెండు ఇలా ఈక్వల్ చేయండి అన్న. ఓకేనా. అయితే ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్ తీసుకున్నప్పుడు కూడా ఇక్కడ మొత్తం పంచాల్సింది ఎంత 45,000 కదా చెప్పాలి. మొత్తం పంచాల్సింది ఎంత 45,000 కదా. ఆ 45,000 ఇద్దరికి మనం ఇలా డివైడ్ చేయాలి. ఓకేనా. రైట్. సో కాబట్టి మనం 45,000 డివైడ్ చేయాలంటే 45,000 3తో డివైడ్ అయ్యే నెంబర్ అంటే ఇక్కడ చూస్తే అన్ని నెంబర్స్ కూడా మ్యాక్సిమం 3తో పోయే నెంబర్స్ ఉన్నాయి. సో ఇక్కడ నేను ఇక్కడ 15 ఎందుకు రాస్తామంటే 80% ఖర్చు పెట్టాయి కాబట్టి 15, 70% ఖర్చు పెట్టాయి కాబట్టి 30 అండి. అప్పుడు నేను ఏమన్నా అంటే ఇక్కడ ఏకి బికి రేషియో అడుగుతున్నాను. అప్పుడు ఏకి బికి రేషియో ఎంత మనకి ఇక్కడ వచ్చేది ఎంత 2:1. వాడు 2 పార్ట్స్ ఇది 1 పార్ట్ అంటే మొత్తం 3 పార్ట్స్ అండి. 3 పార్ట్స్కి 45,000 అయితే 3 భాగాలు 45,000 అయితే ఏ కావాలి కాబట్టి 2 పార్ట్స్కి ఎంతో కావాలి. అంటే ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 30,000. 3 భాగాలు 45,000 అయితే 2 భాగాలకి ఎంత 30,000 మన ఆన్సర్ అండి ఇక్కడ. ఆ తర్వాత నెక్స్ట్ 77 చూడమ్మా. ప్రాబ్లం నెంబర్ 77 చూడండి. ఏ షాప్కీపర్ హ్యాస్ 100 kgs of rice. He sells 25 kgs of at some profit and sell remaining part at 8% profit. And if he earns 10% profit on whole the transaction, then find at what percent profit he sells 25 kgs of rice అన్నాడు. ఒక దుకాణదారుడు వద్ద 100 కిలోల బియ్యం ఉంది. అతను 25 కిలోలను కొంత లాభంతోనూ విక్రయించాడు. మరి మిగిలిన భాగాన్ని 8% లాభంతో విక్రయిస్తాడు. అతను మొత్తము లావాదేవీపై 10% లాభం పొందాలంటే అతను 25 కిలోల బియ్యాన్ని ఎంత శాతం లాభానికి అమ్మాలని అడుగుతున్నాడు. రైట్. సో చూడండి మనకి ఇప్పుడు వారు చెప్తున్న పాయింట్ ప్రకారం ఒకసారి నేను తెలుగులో చదువుతా చూడండి. ఒక దుకాణదారుడు 100 కిలోల బియ్యం ఉందన్నాడు. వీడి దగ్గర 100 కిలోల బియ్యం ఉంది. అతను 25 కిలోలు కొంత భాగాన్ని అన్నాడు. 25 కిలోలు కొంత భాగాన్ని అంటే మిగిలేదు ఎంత 75 కిలోలే కదా. 100 కిలోలు 25 కిలోలు ఇక్కడ రాసామంటే మిగిలేదు ఎంత 75 కిలోలు. రైట్. ఇప్పుడు చూడు ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే 25కి 75 రేషియో రాస్తే ఎంత వస్తాం ఇక్కడ 1:3 కదా. ఇది 1 పార్ట్ 3 పార్ట్ అంటే మొత్తం ఎన్ని పార్ట్స్ 4 పార్ట్స్. ఇది అతను మొత్తం లావాదేవీపై 10% లాభం పొందాడు. మొత్తం లావాదేవీపై 10% లాభం అంటే ఇది 10% అండి. ఓకే. అయితే దీని మీద ఎంత శాతం లాభం వస్తే చూడండి ఇక్కడ ఎంత శాతం లాభం వస్తే మిగిలిన భాగం పైన 8% లాభం వస్తూ కావాలి ఇక్కడ. అంటే ఎప్పుడైనా సరే లాభం అంటే మనం అందరూ 110, 108 అని రాస్తాము. ఇక్కడ మనం చెప్పే షార్ట్కట్లో డైరెక్ట్ రాయొచ్చమ్మా. ఇది ఓవరాల్ యావరేజ్ కాన్సెప్ట్ అంటాము. ఓకేనా. మన క్లాస్లో కూడా చాలాసార్లు డిస్కస్ చేస్తాము. రైట్. అంటే ఉన్న 100 కేజీల్లో 25 కేజీలు ఇక్కడ రాస్తామంటే 75 కేజీలు. 25కి 75 రేషియో ఎంత 1:3 అండి. సో ఇది 1 పార్ట్ 3 పార్ట్స్ అంటే మొత్తం ఎంత 4 పార్ట్సే కదా. ఆ 4 × 10 చేయాలి 1 × x ఇక్కడేమో 3 × 8 అండి. ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేస్తే ఇది ఎంత వస్తుంది మీకు ఇది 40 కదా. ఇది 1 × x అంటే x కదా. 3 × 8 అంటే ఎంత 24 కదా. అప్పుడు x వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత అవుతుంది ఇక్కడ మనకి 16. x విలువ ఈక్వల్స్ ఎంత 16 కదా. అది 16% మన ఆన్సర్. అంటే ఇక్కడ 77కి ఆన్సర్ ఏంటమ్మా బి ఆప్షన్ మన ఆన్సర్ అనమాట. రైట్. అంటే ఇక్కడ లాభం అంటే నేను అనే నా ఉద్దేశం ఏంటంటే లాభం అంటే 108, 110, 120 కన్నా కూడా ఓవరాల్ యావరేజ్ అడిగినప్పుడు ఎప్పుడైనా సరే ఇక్కడ ఇలాంటి ప్రాబ్లం ఎప్పుడు వచ్చినా సరే ఇది అప్లై చేయండి.
ఇది చాలా అద్భుతమైన షార్ట్ కట్ అండి, మనము చాలా ఈజీగా మనం చేయగలిగే షార్ట్ కట్. తర్వాత ప్రాబ్లం నెంబర్ 78 చూడమ్మా. 78 చూడండి. ద రేషియో ఆఫ్ ది స్పీడ్ ఆఫ్ ఎ కార్, ట్రక్ అండ్ బస్, ద రేషియో ఆఫ్ స్పీడ్స్ ఆఫ్ ఎ కార్, బస్ అండ్ ట్రక్ అండ్ బస్ ఈజ్ 5:2:3 అన్నాడు. ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ది కార్ చూడండి, ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ది కార్, ట్రక్ అండ్ బస్ టుగెదర్ ఈజ్ 60 kg, 60 km/h. వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ది కార్ అండ్ ట్రక్ టుగెదర్? ఇక్కడ వాడు ఇవ్వాల్సిన క్వశ్చన్ కొద్దిగా కరెక్షన్ ఉందమ్మా ఇక్కడ మనకి. దీనిలో ఇఫ్ టైమ్ ఈజ్ ఈక్వల్, కాలాలు సమానమైనట్లయితే, అక్కడ కొద్దిగా సబ్జెక్ట్ కరెక్షన్, ఇఫ్ టైమ్ ఈజ్ ఈక్వల్. ఓకే, ఇదే అంటే అవి కాలాలు సమానం అన్నమాట. రైట్. కారు ట్రక్ బస్సు యొక్క వేగాలు అంటే కారు ట్రక్ మరి బస్సు యొక్క వేగాల యొక్క నిష్పత్తి 5:2:3. కారు ట్రక్ మరియు బస్సు గంటకు సగటు వేగం గంటకు 60 అన్నాడు. అంటే ఇది 5 పాస్, 2 పాస్, 3 పాస్ అంటే 10 కదా. సో కాబట్టి ఇది 10/3 అండి. 10/3కి వాడు ఇచ్చిన వాల్యూ ఎంత 60 అయితే 5 + 2 అంటే ఎంత 7 కదా. సో కాబట్టి ఇక్కడ 7/2కి ఎంత వస్తుందో కావాలి ఇక్కడ మనకి. ఓకేనా? అయితే సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇది 10/3కి 60 అయితే 7/2కి ఎంతో క్యాలిక్యులేషన్ కావాలి. ఓకేనా? ఇది ఇలా డైరెక్ట్గా చేయాలంటే కంపల్సరీగా వాళ్ళు అవి చేరుకునే గమ్యస్థానం చేరుకునే కాలం గ్యారెంటీకి ఈక్వల్గా ఉండాలి. ఓకేనా? 10/3కి 60 అయినప్పుడు 7/2కి ఎంతో కావాలి, 7/2కి ఎంతో కావాలి ఇక్కడ మనకి. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తామనుకోమా. ఇక్కడ చూడు, ఇక్కడ మనకి ఇది క్యాలిక్యులేషన్లో ఇదేమవుతుంది ఇప్పుడు మనకి 60 × 7/2/10/3 అని. సో క్యాలిక్యులేషన్ చేస్తే ఇది చూడు, ఇక్కడ మనకి ఇది 3 3 0 0 క్యాన్సల్, 2 6లో 3 టైమ్స్ పోతే 3 7 21 21 3 చేయాలి. వాల్యూ ఇది నథింగ్ బట్ ఎంత అంటే 63 km/h ఆన్సర్ అన్నమాట. సో కాబట్టి ఇక్కడ మనకి 78కి ఆన్సర్ ఏంటంటే ఏ ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. ఓకే, ఇదే. ఓకే, అంటే వాడు చెప్పిన పాయింట్ ప్రకారం ఇక్కడ సగటు వేగం అనుకోండి. ఇక్కడ మనకి ఇక్కడ ఓటు తప్పు పడింది. ఇక్కడ వాటి వేగాల యొక్క సగటు, వేగాల యొక్క సగటు ఇది మనం పడాలి. వేగాల యొక్క సగటు 60 కిలోమీటర్లు అయినా అనేది పడాలి. సగటు వేగం అంటే మనం వేరే చేయాలమ్మా ఇక్కడ. సో కాబట్టి అలా కాకుండా మనకి ఇలా చేయాలన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఒక మొత్తం 3 సంవత్సరాల్లో చక్రవడ్డీ 8,028 మరియు 6 సంవత్సరాల్లో 12,042 రూపాయలుగా ఉంటుంది. అయినా అసలు సొమ్ము ఎంతో కావాలి. ఇక్కడ ఒక మొత్తం 3 సంవత్సరాల్లో 8,028 రూపాయలు మరియు 6 సంవత్సరాలు 12,042 రూపాయలుగా ఉంటుంది. అంటే ఇది చక్రవడ్డీ కాదండి, మొత్తము అది మొత్తము 8,028 మరి 6 సంవత్సరాల మొత్తం 12,042 రూపాయలు అయినా అలాగే అసలు సొమ్ము ఎంతో కావాలి. ఇక్కడ చూడు, ఇక్కడ ఏమనంటే ఇది 12,042 ఆ తర్వాత 8,028 అనుకున్నాం అనుకోండి, 8,028 అనుకున్నాం అనుకోండి. ఈ క్యాలిక్యులేషన్ చేస్తే చూడు, ఇక్కడ మనకి ఇప్పుడు కట్ చేస్తే ఇది 3 టైమ్స్, ఇది 2 టైమ్స్ పోద్దమ్మా. ఇది 3 టైమ్స్, ఇది 2 టైమ్స్. సో అంటే ఇక్కడ క్యాలిక్యులేషన్లో 4014 అనేది దీనిలో 2 టైమ్స్ పోతుంది. ఓకే, ఇది 3 టైమ్స్ పోతుంది. అంటే వాడి ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ప్రిన్సిపల్ అంటే అసలు అనమాట. ఆ అసలు ఇంటూ ఎంత రాస్తాము ఇక్కడ 3/2 చేస్తే వచ్చే వాల్యూ ఎవరికి ఈక్వల్ అవుతుంది? ఇక్కడ 8048కి ఈక్వల్. అంటే ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ అంటే ఇప్పుడు ఇది ప్రిన్సిపల్ అసలు అనుకున్నాం అనుకోండి, ఇది అసలు అనుకున్నాం అనుకోండి. ఇది ఒక 3 ఇయర్స్ అయిపోయింది, ఇది 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు అయితే ఈ 3 సంవత్సరాలు ఈ వాల్యూ ఎంత అయింది ఇక్కడ చెప్పు నాకు? 8028 అయింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 3 సంవత్సరాలు అది ఎంత అయింది? 12042 అయింది. అవునా? రైట్. అంటే ఎవ్రీ 3 ఇయర్స్లో వచ్చే మార్పే కదా వీళ్ళిద్దరి మధ్య ఉన్న రేషియో. నేనేమంటే ప్రతి 3 సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అంటే ప్రతి 3 సంవత్సరాలకి దానిలో మార్పు 3/2 రెట్లు. ఎలా తెలుస్తారంటే 12,042 డివైడ్ బై 8,028 చేస్తే వచ్చింది మనకైతే. అంటే ప్రతి 3 ఇయర్స్కి దానిలో వచ్చే మార్పు 3/2. అలాంటి ఇక్కడ పీ నుంచి ఇక్కడ రావాలన్నా కూడా దీనిలో జరిగే మార్పు ఎంత? 3/2. అదే రాసాను. P × 3/2 = 8042 అయితే P వాల్యూ ఈక్వల్స్ ఎంతో కావాలి. సో కాబట్టి ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తే P ఈక్వల్స్ ఏమవుతుందంటే అప్పుడు 8048 ఇంటూ ఎంత రాస్తాము ఇక్కడ? 2/3. ఇది క్యాలిక్యులేషన్ చేయాలి. సో ఇది మనం 3/2 కట్ చేస్తామనుకోమా. 3/2 కట్ చేస్తే ఓకే, ఇది కట్ చేస్తే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ 3 అనేది 26, 3 26 78.
ఓకే 326 78 అయిపోతే 24 అంటే 3 8s ఇది 8028 అండి కరెక్షన్ 8028. ఓకే ఇది కట్ చేసామంటే ఇక్కడ మనకి తీసేద్దాం 8028 మనం రాంగ్ రాస్తాం 8028 802 ఇంటూ 2/3 చేయండి అమ్మా 3 పెట్టి కట్ చేస్తే 326 78 ఓకేనా. ఆ తర్వాత నెక్స్ట్ 326 78 అయిపోతే ఇంకా 22 ఉంది 3 7s 21 3 6 ఓకే రైట్. ఈ క్యాలిక్యులేషన్ చేయండి అమ్మా 2676 ఇంటూ 2 చేయండి అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంతంటే ఇది 5352 మన ఆన్సర్ అండి. సో కాబట్టి మనకు ఆన్సర్ ఏంటమ్మా 79కి సి ఆప్షన్ అనమాట. అంటే బిగ్గర్ వాల్యూ బై స్మాలర్ వాల్యూ చేయండి. బిగ్గర్ వాల్యూ బై స్మాలర్ వాల్యూ చేస్తే 12,042 డివైడ్ బై 8,028 చేస్తే మనకు వచ్చే వాల్యూ 3/2. అంటే అర్థం ఏంటంటే ఒక అసలు తీసుకొని దాన్ని ప్రతి 3 సంవత్సరాలకి 3/2 వంతు 3/2 వంతు మార్పు చెందుతుంది. ఎన్ని ఇయర్స్కి ఒకసారి 3 ఇయర్స్కి ఒకసారి. సో కాబట్టి ఇప్పుడు నేను దాని నుంచి వెనక్కి వెళ్ళాలంటే ఇప్పుడు అసలుని ఇంటూ 3/2 చేస్తే 3 సంవత్సరాలు వచ్చాయి మొత్తమే కదా వచ్చేది ఇక్కడ. సో కాబట్టి P ఇంటూ 3/2 ఈక్వల్స్ 8028 అయితే P ఈక్వల్స్ ఎంత 5352 మన ఆన్సర్ అండి. ఆ తర్వాత నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకి ప్రాబ్లం నెంబర్ 80 అండి. ప్రాబ్లం నెంబర్ 80 చూడండి. ఇలా కనుక మనకు రూట్ ఇచ్చినప్పుడు మనం ఎలా చేస్తామంటే ఇక్కడ ఉన్న ఈ వాల్యూ నుంచి లోపలికి వెళ్తామండి. రూట్ ఆఫ్ 225 అన్నా మనకమ్మా చూడు ఇక్కడ రూట్ ఆఫ్ 225 అంటే ఎంత 15. రూట్ ఆఫ్ 225 అన్నా మనకు ఆ 225 అంటే ఎంత మనకి 15. సరే చూడు ఇక్కడ రూట్ ఆఫ్ 225 అంటే 15 అండి. అదే 154 + 15 చేసామనుకో వచ్చే వాల్యూ ఎంత అంటే 169. 169 రూట్ చేస్తే 13 అండి. 108 + 13 అంటే 121 కదా. 121 రూట్ చేస్తే 11 అనమాట. 25 + 11 అంటే ఎంత 36. 36 రూట్ చేస్తే ఎంత 6 అండి. ఓకే 10 + 6 అంటే 16. 16 రూట్ చేస్తే ఎంత అంటే 4. అంటే ఈ వాల్యూ అనేది మొత్తం కూడా మనకు వచ్చిన వాల్యూ ఎంత 4 అండి. ఆ 4 బై చేసాయి 4 బై అండర్ రూట్ ఆఫ్ చూడు ఇక్కడ మనకి 16 ప్లస్ ఓకే ఇది 19.25 ఇంటూ 4 స్క్వేర్ అంటే ఎంత 16. ఓకే 4 స్క్వేర్ అంటే ఎంత 16. ఇప్పుడు మనకి ఇది క్యాలిక్యులేషన్ చేయాలన్నమాట. ఓకే రైట్. సో కాబట్టి ఇక్కడ క్యాలిక్యులేషన్లో చూడ ఇది 4 డివైడ్ బై ఓకే 16 కామన్ ఇస్తే మనకి చూడక మనకి ఇది అండర్ రూట్ ఆఫ్ 16 ఇంటూ ఎంత అవుతుందంటే ఇది 20.25 అవుతుంది. అప్పుడు మన సమాధానం ఏమవుతుంది ఇక్కడ 4 బై ఓకే 16 రూట్ చేస్తే 4 ఆ తర్వాత 20.25 చేస్తే వచ్చే వాల్యూ ఎంత 4.5. సో ఈ క్యాలిక్యులేషన్ చేస్తే ఇది ఎంత వస్తామో ఇక్కడ 4/18 అంటే ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 2/9. 2/9 అనేది మన ఆన్సర్ అన్నమాట. సో కాబట్టి ఎక్కడ ఉంది ఇది ఆప్షన్ ఏ ఆన్సర్ అంటే 80కి మనకు ఆన్సర్ ఏంటి ఫస్ట్ ఆప్షన్ అనమాట. నేను మళ్ళీ చెప్తాను చూడండి ఇక్కడ 225కి రూట్ చేస్తే మనకు 15 154 + 15 169 రూట్ చేస్తే 13 108 + 13 121 రూట్ చేస్తే 11 25 + 11 అంటే 36 రూట్ చేస్తే ఎంత 6 10 + 6 రూట్ చేస్తే ఎంత 4. సో కాబట్టి అలా వచ్చింది 4 బై అండర్ రూట్ ఆఫ్ 16 + 19.25 ఇంటూ 16 అండి. వీళ్ళిద్దరిలో ఉన్న 16 కామన్ తీస్తే 4 ఇంటూ 4.5 అన్నమాట క్యాలిక్యులేషన్. ఓకే రైట్. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 81 చూడండి. 157/167 ఇంటూ 263/153 లబ్ధంలో యూనిట్ ట్యాంక్ కావాలి ఇక్కడ. ఓకే రైట్. ఇక్కడ మనకి 157 అన్నా మనకు ఇక్కడ చూస్తే నీకు 7కి పవర్ తీసుకుంటే ఇక్కడ గమనిస్తే 7/1 అంటే 7 అండి. తర్వాత 7 స్క్వేర్ అంటే ఎంత 49. తర్వాత 7 క్యూబ్ అంటే వాల్యూ ఎంత 343. ఆ తర్వాత 7/4 అంటే మనం చూడ ఇక్కడ 7/4 14 అంటే ఈ వాల్యూ వచ్చేసి 2401. అంటే ఇక్కడ మనకి రిపీట్ అయ్యే నెంబర్స్ ఎవరెవరు ఉంటారు 7 1 9 1 3 1 1 1 7931 7931 అట్లా వస్తాయి అన్నమాట. అంటే ఎన్ని అంకెలు రిపీట్ అవుతాయి అంటే 4 డిజిట్స్ రిపీట్ అవుతాయి. ఎవరు రిపీట్ అవుతారో 7931 7931 7931 అలా 4 అంకెలు రిపీట్ అవుతుంటాయి. ఓకేనా రైట్. సో కాబట్టి ఇక్కడ 167 ఎవరైతే ఉన్నారో వాడిని 4తో డివైడ్ చేస్తే ఇది రిమైండ్ ఎంత వస్తుంది ఇక్కడ 3 వస్తుంది. అంటే నువ్వు ఎవరిగా తీసుకోవాలి దీన్ని 7 క్యూబ్గా తీసుకోవాలి.
అంటే 7 క్యూబ్కి యూనిట్ ప్లేస్ ఎంతమ్మా 3. ఆ తర్వాత 3కి కూడా మనం తీసుకున్నాం మనకు 3 కూడా ఇలానే రిపీట్ అవుతాయి అనమాట. అంటే ఐ మీన్ 3/1 అంటే 3 అని. ఆ తర్వాత 3 స్క్వేర్ అంటే ఎంత 9. ఆ తర్వాత 3 క్యూబ్ అంటే వాల్యూ ఎంత 27. తర్వాత 3/4 అంటే ఎంత 81. అంటే దీనిలో మనకి రిపీట్ అయ్యే అంకెలు అన్నా మనకు 3971 3971 అలా రిపీట్ అవుతాయి. కాబట్టి ఇక్కడ మనకి ఏమంటే దీన్ని కూడా మనం ఏం చేయాలమ్మా ఇక్కడ అక్కడ ఉన్న భ్రమణం 4తో డివైడ్ చేయాలి, 4తో భావించండి. అప్పుడు ఇక్కడ వచ్చే వాల్యూ కనుక తీసుకుంటే ఇది 3/153 కనుక తీసుకుంటే ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత అప్పుడు 3/1 వస్తుంది. సో లబ్ధం అన్నప్పుడు మల్టిప్లికేషన్ చేస్తాం కాబట్టి ఇది ఎంత రాస్తామో 3 × 3 చేస్తాము. ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 9 ఆన్సర్. అంటే 81కి ఆన్సర్ ఏంటి బి ఆప్షన్ ఆన్సర్. ఒకళ్ళ స్థానంలో అంకె మనం ఎలా చేస్తామంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 7లో 4 అంకెలు రిపీట్ అవుతాయి, 3లో మనకి కూడా 4 అంకెలు రిపీట్ అవుతాయి. సో కాబట్టి ఇక్కడ నీకు ఎన్ని అంకెలు రిపీట్ అయితే దాన్ని ఎక్స్పోనెంట్ని దాంతో డివైడ్ చేయాలి. 161 డివైడ్ బై 4 చేస్తే రిమైండర్ ఎంత మనకి 167 డివైడ్ బై 4 చేస్తే 3 రిమైండర్ ఉంటుంది. ఒక అట్లా 7 క్యూబ్ అంటే 343 కాబట్టి చివరిలో ఉన్న 3 రాశాను. 3/153 అన్నా మనకు 3/1 అంటే 3 అండి, 3 3 ఎంత 9. సో కాబట్టి 81కి ఆన్సర్ ఏంటమ్మా బి ఆప్షన్. బి ఆప్షన్ మన ఆన్సర్ అన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ 82 అండి, ప్రాబ్లం నెంబర్ 82 చూడు. ద సమ్ ఆఫ్ స్పేర్స్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ ఈ 434 అన్నాడు. ఫైండ్ ద స్పేర్ ఆఫ్ ద స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ ది 3 అన్నాడు. అంటే ఇక్కడ చెప్తున్న పాయింట్ చూడు, వరుసగా చూడండి, వరుసగా 3 సహసంఖ్యల యొక్క వర్గాల మొత్తం 434 అన్నాడు. 434 అయితే మూడింటిలో ప్రతి చిన్న సంఖ్య యొక్క వర్గాన్ని కనుగొనండి అన్నాడు. రైట్. అంటే ఇప్పుడు 434 కనుక నియరెస్ట్ స్క్వేర్ చూస్తే 20 స్క్వేరే కదా చెప్పండి. 20 స్క్వేర్ అంటే ఎంతమ్మా 400 కదా. అంటే మనకు వచ్చే నెంబర్స్ అనేది ఖచ్చితంగా 20 కన్నా తక్కువ నెంబర్సే రావాలి. సో కాబట్టి మీరు ఏవైనా తీసుకున్నాం ఇక్కడ అంటే ఏమంటే ఇప్పుడు మనము 20 కన్నా తక్కువ అంటే 10 నుంచి 20 వరకు నెంబర్స్ ట్రై చేస్తామనుకోండి. ఇది 11 స్క్వేర్ అంటే ఎంత 121, 12 స్క్వేర్ అంటే ఎంత 144, తర్వాత నెక్స్ట్ 13 స్క్వేర్ అంటే ఎంత మనకి 169. ఇది ఇలా కేవలం 1s ప్లేస్ మాత్రమే మెయింటైన్ చేయాలి. మనకి చివరిలో ఉన్న నెంబర్ ఎంత ఉంది 4 కదా, చివరిలో 4కి సమానమయ్యే విధంగా ఇక్కడ వస్తుందో లేదో చూడండి. ఇక్కడ ఇవన్నీ యాడ్ చేసామనుకో 121 + 144 + 169 చేయనమ్మా. ఓకే రైట్. అంటే 300 ఇది చూడు 160 + 140 300 313 ఓకే 314 ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ ప్లస్ 12 120 అంటే సో చేస్తే మనకి వచ్చే వాల్యూ చూడు ఇక్కడ 9 + 1 అంటే 10, 10 + 4 అంటే 14, తర్వాత 10 + 3 13. సో ఇదంతా 434 అనమాట. సో కాబట్టి సరిపోతుంది కదా. అంటే మనకు కావాల్సిన నెంబర్స్ ఎవరు 11 స్క్వేర్ 12 స్క్వేర్ 13 స్క్వేర్ అనమాట. అయితే వాడు ఏమన్నా ప్రధానంలో చిన్న సంఖ్య కావాలి అంటే 121 కావాలి ఇక్కడ మనకి. సో కాబట్టి 82కి ఆన్సర్ ఏంటమ్మా ఏ ఆప్షన్. ఏ ఆప్షన్ ఆన్సర్ అనమాట 121 121 మనకి ఆన్సర్ అనమాట. ఓకే 121 మన ఆన్సర్ అన్నమాట. ఓకేనా రైట్. ఈ పాయింట్ అర్థమవుతుందా ఇక్కడ. అంటే నేనేమనంటే ఇక్కడ చివరిలో ఉన్న ఏదైతే స్థానం ఉందో దాన్ని మాత్రమే టార్గెట్ చేయమంటాను అంతే. చివరిలో ఉన్న స్థానాన్ని మాత్రమే టార్గెట్ చేస్తే ఏ 3 సంఖ్యల యొక్క వర్గాల మొత్తము చివరిలో 4 వస్తుందంటే 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ అని చెప్పాము. చివరిలో 4 వచ్చే అవకాశం 11 స్క్వేర్ 12 స్క్వేర్ 13 స్క్వేర్ అని మనకు ఆన్సర్ అనమాట. మరి ఎలా తీసుకున్నాం సార్ 11 అంటే దీనికి దగ్గర ఎవరి స్క్వేర్ చేయాలి 20 కదా. అంటే మనకు కావాల్సిన నెంబర్ 20 కన్నా తక్కువ ఉండాలంటే అప్రాక్సిమేట్గా 10 to 20 అనుకున్నాను. సో కాబట్టి అది లేదంటే మీరు 121 ఫస్ట్ నెంబర్ అనుకున్నా మనకు ఆప్షన్ ప్రకారమైన చేయొచ్చు. 11 స్క్వేర్ 121 అంటే దాని తర్వాత వచ్చే వర్గం ఎంత 144 కదా, ఆ తర్వాత వర్గం ఎంత 169 కదా. ఇలా యాడ్ చేసుకుని మూడింటికి మనం చూసుకుంటూ వచ్చినా సరే సరిపోతుంది. సో కాబట్టి ఎక్కడ ఆప్షన్ మ్యాచ్ అయితే దట్ ఈజ్ అవర్ ఆన్సర్ అండి. రైట్. ఆ తర్వాత నెక్స్ట్ చూడండి మీకు మనకి 83 చూడండి. ప్రాబ్లం నెంబర్ 83 చూడండి. 9409 యొక్క వర్గమూలం కావాలి. అది 9409 యొక్క 09 యొక్క వర్గమూలం కావాలి. ఓకే 9409. సో ఇప్పుడు ఇక్కడ 9409 యొక్క వర్గమూలం కావాలండి. ఓకే రైట్. ఇప్పుడు చూడండి ఇక మనకి ఇప్పుడు వర్గమూలం చేయాలంటే చూడండి ఇక మనకి ఇప్పుడు నేనేమంటే ఇక్కడ చూడండి ఈ 94కి నియర్ కావాలంటే ఎవరు స్క్వేర్ చేయాలి చెప్పండి. 94కి స్క్వేర్ చేయాలంటే 94కి నియర్ కావాలంటే ఎవరు స్క్వేర్ చేయాలి 9 స్క్వేరే కదా. 9 స్క్వేర్ అంటే 81, 8 స్క్వేర్ అంటే 64 తక్కువ ఉంది కదా. సో కాబట్టి మన ఆన్సర్ గ్యారంటీగా 9తో స్టార్ట్ అవ్వాలని చెప్తున్నాను. ఎవరితో స్టార్ట్ అవ్వాలమ్మా 9తో స్టార్ట్ అవ్వాలి. 9తో స్టార్ట్ అవ్వాలంటే 87 కానీ 83 కానీ మన ఆన్సర్ కాదు కదా.
వచ్చే ఆప్షన్ 97 అవ్వచ్చు, లేకపోతే 93 అవ్వచ్చు. 97, 93 అవ్వచ్చు. సో కాబట్టి ఇక్కడ నీకు చివరిలో 9 ఉండే అవకాశం ఎవరికి ఉంది? 7కి కానీ 97 లేదా 93కి ఉంటుంది కదా. ఉంటే 97 ఆన్సర్ అవ్వాలి, లేకపోతే 93 ఆన్సర్ అవ్వాలి. ఇక్కడ నేనేమన్నా అంటే ఏదైనా ఒక వర్గ సంఖ్య స్క్వేర్ నెంబర్ తీసుకుంటే దానికి యూనిట్ డిజిట్లో 1 కానీ 4 కానీ 9 కానీ 6 కానీ 4 కానీ 4 రాస్తాం కదా, ఐ మీన్ 5 కానీ వస్తాయి అన్నమాట. ఇఫ్ ఎనీ నెంబర్ ఇస్ ద స్క్వేర్ నెంబర్ దట్ యూనిట్ డిజిట్ మస్ట్ బి ఎండ్ విత్ 1, 4, 9, 6 ఆర్ 5. 1తో కానీ 4తో కానీ 9తో కానీ 6తో కానీ 5తో కానీ ఎండ్ అవుతాయి. అది నేను చెప్పేది. సో కాబట్టి చివరిలో 9 ఉన్నప్పుడు దానికి రూట్ చేస్తే వచ్చే నెంబర్ ఎవరు ఉన్నారు? 7 కానీ 3 కానీ ఉంటాయి. 7, 3. సో ఇక్కడ ఈ 94 కనుక తీసుకుంటే 94కి దగ్గర ఇవ్వాలంటే ఎవరు స్క్వేర్ చేయాలి? 9ఏ కదా. సో ఆన్సర్ మేబీ 97 అవ్వచ్చు, 93 అవ్వచ్చు. కానీ ఆప్షన్లో ఒకటే ఉందన్నమాట. అది అక్కడ 2 ఉన్నాయి, మనకు కావాల్సింది ఒకటే కదా. సో కాబట్టి మేబీ 97 అవ్వచ్చు, లేకపోతే 93 అవ్వచ్చు. సో ఇది వీళ్ళిద్దరిలో ఎవరికి ఆన్సర్ ఉంటుందంటే మనకి చూడండి, ఇక్కడ మనకి 97 అయినా అవ్వచ్చు, 93 అవ్వచ్చు. సో ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్లో చేసినప్పుడు ఏం చేస్తామంటే దీని దగ్గరగా 9 కాబట్టి 9 తర్వాత నెంబర్తో మల్టిప్లై చేయనమ్మా. 9 10s ఎంత? 90. 90 కన్నా 94 పెద్దది కాబట్టి మన ఆన్సర్ ఏం తీసుకుంటాము? 97 తీసుకుంటాం. అంటే 83కి మనకి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. 83కి 97 ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అండి. ఓకే, రైట్. అంటే ఇక్కడ ఇంకొద్దిగా సింపుల్ చేద్దాం, ఇంకొద్దిగా సింపుల్ చేద్దాము. ఓకే, రైట్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? 9409 కదా. 9409 చాలా జాగ్రత్త విన్నామా. చివరిలో 09 ఉందంటే చూడండి, 09 ఉందంటే సమ్ నెంబర్లో నుంచి మనం 3 తీసేస్తేనండి ఇక్కడ. ఓకేనా, 3 తీసేయాలి మనకి. చూడు ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నీ చూడు 103కి స్క్వేర్ అన్నామనుకో. 103 100 కన్నా 3 ఎక్కువ ఉంది కాబట్టి 3 ప్లస్ చేస్తే ఇది ఎంత అవుతుంది? అప్పుడు మనకి 10609 అవునా కదా. ఓకేనా, రైట్. ఒకవేళ నీ కనుక సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 99 స్క్వేర్ కావాలనుకోండి, షార్ట్ కట్ ఏంటంటే 99 స్క్వేర్ కావాలంటే 99 100 కన్నా 1 తక్కువ ఉంది కాబట్టి మైనస్ చేస్తే ఇది ఎంత అవుతుంది? 98 అవుతుంది. 1 స్క్వేర్ అంటే ఎంత? 01 కదా. ఇలా అంటే ఏదైతే మైనస్ చేస్తాం, ఏదైతే ప్లస్ చేస్తామో దానికి వర్గం చేయాలి. అలానే ఇక్కడ కూడా ఎంత అండి, నీకు 97 స్క్వేర్ రివర్స్ ప్రాసెస్ చెప్తాను చూడమ్మా. 97 100 కన్నా 3 తక్కువ ఉంది కాబట్టి 3 మైనస్ చేయి. 97 మైనస్ 3 చేయనండి. 97 మైనస్ 3 అంటే ఎంత? 94. 3 స్క్వేర్ అంటే ఎంత? 09 కదా. సో కాబట్టి 9409 చెప్తాను. నేనేమంటా అంటే మన షార్ట్ కట్ ఏంటంటే ఏదైతే మైనస్ చేస్తామో దాని యొక్క వర్గం చేయాలి. ఓకేనా. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 9409 మన ఆన్సర్ అన్నమాట. 9409కి వర్గమూలం చేస్తే ఎంత అంటే 97 మన ఆన్సర్ అంట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 84 అండి. చూడండి, అంటే నేను ఎలా చెప్తున్నా అంటే అక్కడ ఏదైనా సరే ఒక ప్రాబ్లం మనం తీసుకుంటే ఆ ప్రాబ్లంలో ఉన్న విషయాలకి మనకి సినారియో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాము. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ ఇన్ అన్ ఎగ్జామినేషన్ ఏ స్టూడెంట్ స్కోర్ 4 మార్క్స్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ అన్న. 4 మార్క్స్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ అండ్ లాసెస్ 1 మార్క్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ అన్నాడు. ఎవ్రీ రాంగ్ ఆన్సర్ ఇఫ్ ఈ అటెంప్ట్స్ ఆల్ 75 క్వశ్చన్స్ అండ్ సెక్యూర్స్ 125 మార్క్స్ అన్నాడు. 125 మార్క్స్. ఓకే, దెన్ ది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ అటెంప్ట్ కరెక్ట్లీ కావాలి. అంటే ఇప్పుడు మొత్తం కూడా ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తాడు? 75 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తాడండి. చూడండి, ఇక్కడ ఓసారి నేను తెలుగు కూడా చదువుతున్నాను చూడండి. ఒక పరీక్షలో ఒక విద్యార్థి ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు ఉంటాయి, స్కోర్ చేస్తాడు. ప్రతి తప్పుడు సమాధానానికి 1 మార్కును కోల్పోతాడంట. అతనికి 75 ప్రశ్నలను ప్రయత్నించి 128 మార్కులు సాధిస్తే అతను సరిగ్గా ప్రయత్నించే ప్రశ్నల సంఖ్య. మనకి ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ మోడల్ అండి. దీన్ని ఎలిగేషన్ కాన్సెప్ట్ అంటాము. మనం ఏమనుకుందామంటే ఈ 75 ప్రశ్నలు మొత్తాన్ని కూడా రైట్ చేశారని ఒకసారి, రాంగ్ చేశారని ఒకసారి అనుకుందాము. వాడు కానీ 75కి 75 చేస్తే 75 ఇంటూ ఒక్క క్వశ్చన్ 4 మార్కులు అంటే 75 ఇంటూ 4 కదా మనకు వచ్చేది. అంటే వాడికి వచ్చే మార్కులు ఎంత? 300 మార్కులు వస్తాయి వాడికి. ఒకవేళ 75 క్వశ్చన్ మొత్తం రాంగ్ చేశాడు అనుకోండి, అప్పుడు వాడికి ఎంత పోతాయి అంటే ఇక్కడ వాడికి ఎంత పోతాయి అంటే 75 మార్కులు పోతాయి కదా. ఇది 75 మార్కులు పోతాయి. అంటే వాడికి రావాల్సిన మొత్తం స్కోరు 300, వాడికి పోయే స్కోరు 75 అని. అయితే మొత్తం మనం ప్రయత్నించి వాడికి వచ్చిన స్కోర్ ఎంత? 125. దీన్ని మనం ఇలా అలిగేషన్ రూల్లో మనం అప్లై చేద్దాము. అప్లై చేస్తే చెప్పి ఇక్కడ 300లోంచి 125 మైనస్ చేస్తామనుకోండి.
300 నుంచి 125 మైనస్ చేసి వచ్చే వాల్యూ ఎంత 75. అలానే 125 మైనస్ 75 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అనుకుంటే ఇదంతా 200. ఇది క్యాలిక్యులేషన్ చేయనమ్మా. 25 3s 25 8s అంటే ఆ రేషియో ఎలా ఉంది ఇక్కడ 8:3 అనమాట. ఓకేనా, 8:3 రైట్. సో ఇక్కడ వారు చెప్తున్న పాయింట్ అతను సరిగ్గా ప్రయత్నించిన ఓకే మొత్తం ప్రశ్న సంఖ్య కావాలి ఇక మనకి 300 మైనస్ 125 అంటే సారీ ఇక్కడ మనకి ఇది 175 అమ్మా, మన క్యాలిక్యులేషన్ రాంగ్ చేస్తామా. అండ్ 125 ప్లస్ 75 అంటే 200 రైట్ అంతే. సో కాబట్టి ఇది 8:, మనకి చూడండి ఇక్కడ 8:7 వస్తుంది. అది 8 పార్ట్స్, ఇది 7 పార్ట్స్ అంటే మొత్తం ఎంత 15 పార్ట్సే కదా. అంటే 15 భాగాలకి 75 అయితే అతను సరిగ్గా ప్రయత్నించిన ప్రశ్నల సంఖ్య కావాలి. సరిగ్గా ప్రయత్నించిన ప్రశ్నల సంఖ్య అంటే మొదటగా ఉన్న 8 భాగాలు కనుక్కోవాలా. 1575లో 5 టైమ్స్ పోతే 8 into 5 చేయాలి. 8 5 వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 40 అని. సో కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా నన్ ఆఫ్ దీస్ ఆన్సర్ అనమాట. ఇది 300, ఇది 75 125. 300 నుంచి 125 మైనస్ చేస్తే 175. 125 ప్లస్ 75 అంటే 200. 200 175 రేషియో ఎంత 8:7. 8 భాగాలు 7 భాగాలు అంటే 15 భాగాలు కదా. 15 భాగాలు 70 అయితే 8 భాగాలకి ఎంత కావాలి 8 ఎంత 40. 40 అనేది ఆన్సర్. సో కాబట్టి మనకి 84కి ఆన్సర్ ఏంటమ్మా డి ఆప్షన్. డి ఆప్షన్ మన ఆన్సర్ అంట. ఆ తర్వాత 85 అండి. ప్రాబ్లం నెంబర్ 85 చూడండి. ఒక భాగాహార సమస్యలో శేషము 46. ఆ భాగఫలంలో 5వ వంతు శేషము అయితే భాగఫలానికి 10 రెట్లు విభాజకం అయితే విభాజ్యం ఎంత అన్నాడు, ఆ సంఖ్య ఎంత అన్నాడు. ఇది మన పాయింట్. అంటే ఇన్ ఏ డివిజన్ సమ్ ద డివైజర్ ఈజ్ 10 times ద కోషియంట్ అండ్ 5 times ద రిమైండర్. ఇఫ్ ద రిమైండర్ ఈజ్ 46 వాట్ ఇస్ ద డివిడెండ్ కావాలి ఇక్కడ. అంటే వాడు చెప్పిన పాయింట్ చూడడం ఇక్కడ. మన జనరల్గా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి మనకి ఇప్పుడు 11 అనే నెంబర్ ఉందనుకో, దాన్ని 2తో డివైడ్ చేస్తామనుకో, 2 5 10 అయిపోతే రిమైండర్ ఎంత 1 కదా. అంటే ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఇలా తీసుకుంటే చూడక మనకి ఇది డివైజరు, ఇది కోషియంట్, ఆ తర్వాత ఇది రిమైండర్, ఇది క్యాపిటల్ డి. అంటే నేను చెప్తున్న పాయింట్ క్యాపిటల్ డి ఈక్వల్స్ మన ఫార్ములా అన్నా మనకి ఏమొస్తుంది ఇక్కడ డి ఇంటూ క్యూ ప్లస్ ఆర్. క్యాపిటల్ డి ఈక్వల్స్ మన ఫార్ములా డి ఇంటూ క్యూ ప్లస్ ఆర్. డి ఇంటూ క్యూ ప్లస్ ఆర్. ఇప్పుడు ఇక్కడ 11 రావాలంటే మనం ఏం చేస్తాం, జనరల్గా మనం 11 రావాలంటే ఏం చేస్తామని చెప్పి ఇక్కడ 2 into 5 + 1 కదా చేసేది. 11 రావాలంటే ఏం చేస్తామా 2 into 5 + 1 కదా మనం చేసేది ఇక్కడ. అది మన పాయింట్. అలానే క్యాపిటల్ డికి రావాలంటే డి ఇంటూ క్యూ ప్లస్ ఆర్ చేయాలి. అది మన ఫార్ములా అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి రైట్. ఇప్పుడు వాడు చెప్పిన పాయింట్ చూడండి ఇక్కడ మనకి. వాడు ఏమనంటే ఇన్ డివైజ్ ద డివైజర్ 10 times ద కోషియంట్ అన్నాడు. డివైజర్ ఈజ్ 10 times ద కోషియంట్. మళ్ళీ సేమ్ డివైజర్ ఈజ్ 5 times ఆఫ్ రిమైండర్ అన్నారు. ఆ తర్వాత రిమైండర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత ఇచ్చాడు 46 ఇచ్చాడు. రిమైండర్ 46 అనుకున్నాం మనకు. అప్పుడు డివైజర్ అనేది ఎంత అవుతుంది ఇక్కడ 5 into 46 కదా. ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 230 అవుతుంది. మరి డివైజర్ 230 అయితే అప్పుడు కోషియంట్ యొక్క వాల్యూ 23 కదమ్మా. కోషియంట్ వాల్యూ ఎంత 23 కదా. అంటే డివైజర్ 230కి సబ్స్టిట్యూషన్ చేస్తే కోషియంట్ ఈక్వల్స్ 23 కదా మనకి అయ్యేది. మరి చెప్పి ఇక్కడ క్యాపిటల్ డి ఈక్వల్ డి ఇంటూ క్యూ ప్లస్ ఆర్. కాబట్టి ఇక్కడ నేనేమన్నా అంటే ఇది 23 into 230 ప్లస్ రిమైండర్ ఎంత 46 అని క్యాలిక్యులేషన్ చేయండి. 23 into 230 అంటే ఎంత 5290 ప్లస్ ఎంత 46 అని. సో కాబట్టి ఇది 5336 అనమాట. 5336 మన ఆన్సర్. అంటే 85కి ఆన్సర్ ఏంటమ్మా డి ఆప్షన్. డి ఆప్షన్ ఆన్సర్ అనమాట. ఓకే రైట్. ఇక్కడ వాడు ఏమనంటే డివైజర్ అనేది కోషియంట్ 10 times, డివైజర్ అనేది రిమైండర్ 5 times అన్నాడు. రిమైండర్ 46 అనేది ఇక్కడ తీసుకుంటే ఇక్కడ 5 into 46 అంటే 230. స్మాల్ డి ఈక్వల్స్ 230 అంటే 230 ఈక్వల్ 10 into క్యూ అంటే డి వాల్యూ ఈజ్ ఈక్వల్స్ క్యాలిక్యులేషన్ చేస్తాము. 230 into 23 + 46 చేయండి. ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 5336. 5336 మన ఆన్సర్ అన్న. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 86 చూడండి. ఏ హాస్టల్ హ్యాస్ ప్రొవిజన్స్ ఫర్ 70 స్టూడెంట్స్ ఫర్ 150 days అన్నాడు. బట్ ఆఫ్టర్ 20 days 40 న్యూ స్టూడెంట్స్ జాయిన్ ద హాస్టల్. దెన్ ద రిమైనింగ్ ప్రొవిజన్స్ లాస్ట్ ఫర్ హౌ మెనీ డేస్ అన్నాడు. ఒక హాస్టల్లో సరుకులు 70 మంది విద్యార్థులు 150 రోజులు సరిపోతాయి అన్నాడు. కానీ 20 రోజుల తర్వాత కొత్తగా 40 మంది విద్యార్థులు, 40 కాదండి ఇక్కడ కొద్దిగా కరెక్షన్ ఉంది, ఇది 30 మంది విద్యార్థులు, ఇది 30 మంది విద్యార్థులు హాస్టల్లో చేరారు. అప్పుడు మిగతా సరుకులు ఎంతకాలం సరిపోతాయని కావాలి. ఇక్కడ ఎంతకాలం సరిపోతాయని కావాలి రైట్.
అంటే ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ చూడు, ఇక్కడ ముందుగా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఇక్కడ మనకి 70 మంది విద్యార్థులు ఉన్నారు. ఆ తర్వాత 20 రోజుల తర్వాత ఇంకో 30 మంది జాయిన్ అయ్యారంటే అప్పుడు ఎంతమంది అయినట్టు? 100 మంది అయినట్టే కదా. 70కి 100కి రేషియో ఎంత మనం చెప్పి ఇక్కడ ఇది 7:10 అంతే కదా, రైట్. ఇది మ్యాన్ పవర్ రేషియో. అప్పుడు డేస్ రేషియో ఎంత అవుతుంది మనకి చెప్పు ఇక్కడ? 10:7. మ్యాన్ పవర్కి డేస్ రివర్సేగా ఉండేది ఇక్కడ మనకి. సో కాబట్టి ఇక్కడ మనకి ఇది ఓకే. ఆఫ్టర్ 20 డేస్ అన్నాడు, అంటే 150 డేస్లో 20 డేస్ అయిపోతే రిమైనింగ్ ఎంత? 130 డేసే కదా. అంటే అప్పుడు వాడి ఉద్దేశంలో 10 పార్ట్స్కి చూడు, 10 పార్ట్స్కి 130 కనుక అయితే 7 పార్ట్స్కి ఎంతో క్యాలిక్యులేషన్ చేయండి. ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 91 డేస్ మన ఆన్సర్ అనమాట. సో కాబట్టి బి ఆప్షన్ ఆన్సర్ అండి. లేదు సార్ ఇది నాకు బాగా కన్ఫ్యూజన్గా ఉందంటే నేనేమన్నా అంటే చూడండి, ఇక్కడ మొత్తం కూడా 70 మంది విద్యార్థులు ఉన్నారు. చూడండి ఇక్కడ 70 మెంబర్స్ ఉన్నారు. ఎన్ని డేస్ అన్నాడు? 150 డేస్ అన్నాడు. 20 రోజుల తర్వాత అన్నాడు. 150 రోజుల్లో 20 రోజులు అయిపోతే 130 రోజులే కదా మిగిలేది. అంటే నా ఉద్దేశం ఏంటంటే 70 మంది విద్యార్థులకి 130 రోజులు పట్టే ఫుడ్డు 70 మంది కాస్త 100 మంది అయితే ఎన్ని రోజులు పడుతుంది అనేది కావాలి. ఇక్కడ 100 మంది అయితే కనుక ఎన్ని రోజులు పడుతుంది కావాలి. 70 మెంబర్స్కి 130 డేస్ పడితే 100 మెంబర్స్కి ఎన్ని డేస్ పట్టిందో కావాలి. ఇక్కడ ఇది 130 ఎలా వచ్చిందంటే 20 రోజులు గడిచిపోయింది కాబట్టి ఇది. ఒకవేళ నువ్వు ఇలా చేయడం కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంది సార్, నాకు అర్థం కాలేదంటే కనుక ఇలా డైరెక్ట్గా స్టెప్ రాయనమ్మా. విలోమానుపాతం అన్న కాడ ఎక్కడైనా సరే ఇంటూ చేస్తారనమాట. 70 మందికి 130 రోజులు పడితే 100 మందికి ఎన్ని రోజులు పట్టిందో కావాలి. 100 మంది ఎలా అయ్యారో అప్పుడు 70 కాస్త 30 మంది జాయిన్ అయ్యారు కదా, అది నేను చెప్పేదన్నమాట. ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత? 91 డేస్ మన ఆన్సర్ అండి ఇక్కడ. ఆ తర్వాత 87 చూడమ్మా, ప్రాబ్లం నెంబర్ 87 చూడండి. 45 పీపుల్ కెన్ రిపేర్ ఏ రోడ్ ఇన్ 20 డేస్ అన్నాడు. వర్కింగ్ 8 అవర్స్ ఏ డే అన్నాడు. హౌ మెనీ డేస్ కెన్ 30 పీపుల్ వర్కింగ్ 12 అవర్స్ ఏ డే కంప్లీట్ ద సేమ్ వర్క్ అన్నాడు. అంటే ఇప్పుడు వాడు చెప్తున్న పాయింట్ ఏంటంటే 45 పీపుల్ ఉన్నారంట, వాళ్ళు 20 డేస్లో 8 అవర్స్లో ఒక వర్క్ ఫినిష్ చేస్తారంట. అయితే వాడు ఏమనంటే 30 మంది 12 గంటల ప్రకారం ఎన్ని గంటల్లో ఆ పని పూర్తి చేస్తారో కావాలి. ఇది హౌ మెనీ డేస్ అంటే ఎన్ని డేస్లో పూర్తి చేస్తారో కావాలి. ఇక్కడ 45 మంది 20 రోజులు అన్నాడు. ఇప్పుడు నువ్వు చెప్పి ఇక్కడ మనకి మనుషుల సంఖ్య కాలం అనేది ఎప్పుడైనా విలోమానుపాతంలో ఉంటుంది కాబట్టి ఇంటూ చేయమన్నాడు. అంటే 45 మందికి 20 రోజులకు రోజుకి 8 గంటల ప్రకారం చేసే పని 30 మందికి రోజుకి 12 గంటల ప్రకారం ఎన్ని రోజులు పట్టిందో కావాలి క్యాలిక్యులేషన్ అన్న. ఓకే రైట్. ఇప్పుడు చేస్తే చూడ ఇక్కడ మనకి ఇది 0 అండ్ 0 క్యాన్సిల్ అండి. ఓకే రైట్. ఆ తర్వాత నెక్స్ట్ కట్ చేస్తే ఇది 3 అనేది 45లో ఎన్నిసార్లు పోతే 15 సార్లు పోతుంది. ఓకే 15 120 అనుకుంటే 12 120 ఎన్నిసార్లు పోతాం ఇక్కడ 10 టైమ్స్ పోతుంది. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత అంటే 87కి బి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. ఓకే ఇక్కడ మల్టిప్లికేషన్ ఎందుకు చేస్తున్నామంటే ఏవైనా సరే విలోమానుపాతం ఉన్న కాడ మనం మల్టిప్లికేషన్ చేయాలి. అదే ఒక ఫార్ములా లాగా చెప్పండి సార్ అంటే ఇక్కడ మన ఫార్ములా చూడమ్మా, ఇక్కడ M1D1 W1 ఈక్వల్స్ టు M2 D2 W2 అన్నమాట. ఇది మన ఫార్ములా. M1D1 W1 ఈక్వల్స్ మన ఫార్ములా ఏంటి? M2 D2 W2. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 88 అండి. 88 చూడండి. ఓకే రమాస్ ఎక్స్పెండిచర్ ఈజ్ 20% ఆఫ్ హర్ ఇన్కమ్. ఇఫ్ ది ఇన్కమ్ ఫర్ ది నెక్స్ట్ మంత్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%. అండ్ ది అమౌంట్ ఆఫ్ సేవింగ్ ఆఫ్ రిమైనింగ్ ఈజ్ సేమ్ అన్నాడు. దెన్ ఫైండ్ ద పర్సన్ ఇంక్రీజ్ ఇన్ ఎక్స్పెండిచర్ ఆఫ్ రమా కావాలి. రమా ఖర్చు ఆమె ఆదాయంలో 20%. రమా ఖర్చు ఆమె ఆదాయంలో 20%. వచ్చే నెలలో ఆదాయం 20% పెరిగి పొదుపులో మొత్తం అలాగే ఉంటే ఖర్చులో ఎంత శాతం పెరిగింది అనేది కావాలి ఇక్కడ. రైట్ చూడండి ఇక్కడ. ఇప్పుడు దీన్ని మనం చేయడానికి ఏం చేద్దామంటే ఇన్కము, ఎక్స్పెండిచరు, సేవింగ్ అని 3 భాగాలు చేసుకుందామండి. 100 రూపాయలు సంపాదించినప్పుడు చూడండి ఇక్కడ రమా యొక్క ఎక్స్పెండిచర్ ఎంత 20 అనుకుంటే సేవింగ్ ఎంత 80. 100 రూపాయలు సంపాదించి 20 రూపాయలు ఖర్చు పెడితే 80 రూపాయలే కదా పొదుపు. ఇఫ్ ది ఇన్కమ్ ఫర్ ది నెక్స్ట్ మంత్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%. ఇన్కమ్ వాజ్ ఇంక్రీజ్ బై 20% వాల్యూ ఎంత 120 కదా, ఇది 120. అండ్ ద అమౌంట్ ఆఫ్ సేవింగ్ రిమైన్స్ సేమ్ అన్నాడు. అంటే ఇంతకుముందు 80 రూపాయలు అంటే ఇక్కడ కూడా 80 రూపాయలే ఉండాలని వాడు అర్థం. సేవింగ్ రిమైన్స్ సేమ్ అంటే వాడి యొక్క పొదుపులో ఎటువంటి మార్పు లేదు కాబట్టి అది 80 ఉంటే ఇది కూడా 80 ఉంది. మరి 120 కాస్త 80 అయిందంటే ఎంత డిఫరెన్స్ ఉందండి? 40 కదా మనకి. రైట్. సో ఇక్కడ 20 కాస్త 40 అయిందంటే రిప్లై చెప్పాలి నాకు. 20 కాస్త 40 అయిందంటే ఎంత పెరిగిందండి ఇక్కడ? 20 కాస్త 40 అయిందంటే 20 కదా మనకి పెరిగింది. ఆ 20/20 ఇంటూ 100 చేయాలి. 20 క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంతమ్మా 100%.
ఇక్కడ వాడు పెరుగుదల అడుగుతున్నాడు, మనకి అది చాలా జాగ్రత్తగా చూస్తే చాలు. మేము ఇక్కడ ఇన్కమ్ 100 అనుకుంటే ఎక్స్పెండిచర్ 20 అనుకుంటే రిమైనింగ్ ఎంత 80. సేవింగ్ సేమ్ ఉండాలి కాబట్టి 80 మనం సేమ్ రాసాము. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ ఉన్న వాల్యూలో 100 కాస్త 120 అయిందంటే మనకి ఇక్కడ వాల్యూలో 120కి 80 డిఫరెన్స్ ఎంత 40 కదా, ఇది 40. 20కి 40 డిఫరెన్స్ 20/20 ఇంటూ 100 చేయండి, ఆన్సర్ ఈక్వల్స్ ఎంత 100%. 100% మన ఆన్సర్ అండి. ఆ తర్వాత 89 అండి, ప్రాబ్లం నెంబర్ 89 చూడండి. ఏ నెంబర్ ఈజ్ ఫస్ట్ డిక్రీజ్ బై 20%, దెన్ ఇంక్రీజ్ బై 20%, దెన్ ద నెంబర్ సో అప్టైన్ ఈజ్ 48 లెస్ దాన్ ది ఒరిజినల్ నెంబర్ అన్నాడు. 48 లెస్ దాన్ ది ఒరిజినల్ నెంబర్, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ది ఒరిజినల్ నెంబర్ కావాలి. ఎంత పర్సెంట్ డిక్రీజ్ చేయమన్నాడమ్మా, 20% కదా. 20% డిక్రీజ్ అంటే 80 కదా రాసేది. మళ్ళీ 20% ఇంక్రీజ్ అంటే ఎంత రాస్తాం 120. 80 ఇంటూ 120/100 చేస్తే వచ్చే వాల్యూ 0000 క్యాన్సిల్ అయిపోతే ఎంత వస్తుంది ఇక్కడ 96 వస్తుంది. అంటే 100 అనుకునే నెంబర్ 96గా మారిపోతుంది కదా. 100 బికమ్స్ 96 అంటే ఇట్ వాజ్ డిక్రీజ్ బై 4% కదా. ఆ 4% వాడు ఇచ్చిన 48 అయితే ఒరిజినల్ వాల్యూ కావాలి కాబట్టి 100% ఎంతో కావాలి. 448లో 12 టైమ్స్ పోతే 100 ఇంటూ 12 చేయనమ్మా, ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 1200. 1200 మన ఆన్సర్ అన్నమాట. సో కాబట్టి 89కి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. ఇక్కడ 80 ఎందుకు రాస్తున్నామంటే 20% తగ్గించాం కాబట్టి 80, 20% పెంచాం కాబట్టి 120. 80 ఇంటూ 120/100 అంటే 8 12 96 అంటే 96 అనే విలువ 100 కన్నా 4గా తక్కువ. ఆ 4కి 48 అయితే 100కి ఎంతో కావాలి, ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 1200 మన ఆన్సర్ అండి ఇక్కడ. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 90 అండి. 90 చూడమ్మా. ఏ పర్సన్ ట్రావెల్స్ ఇన్ ఏ కార్ ఎట్ 40 km/h ఫర్ 3 అవర్స్ అండి. 40 km/h ఫర్ 3 అవర్స్, ఆన్ ఏ బైక్ ఎట్ 30 km/h ఫర్ 2 అవర్స్, and in a train at 80 km/h for 5 hours. What is the average speed at which he travel? ఒక వ్యక్తి కారులో గంటకు 40 km/h వేగంతో 3 గంటల పాటు, బైక్పై గంటకు 30 km/h వేగంతో 2 గంటల పాటు, రైల్లో గంటకు 80 km వేగంతో 5 గంటల పాటు ప్రయాణిస్తాడు. అయితే తాను ప్రయాణించిన సగటు వేగం ఎంతో కావాలి. చూడండి, మనకి ఇప్పుడు యావరేజ్ స్పీడ్ కదా కావాల్సింది. ఇక్కడ మనకి యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ మన ఫార్ములా, జనరల్గా మన ఫార్ములా టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం, మొత్తం దూరం బై మొత్తం కాలం. రైట్, కార్లో గంటకు 40తో 3 గంటలు వెళ్ళాడు. 40 ఇంటూ 3 అంటే ఎంత 120 వెళ్ళినట్టు. బైక్ పై గంటకు 30తో 2 అవర్స్ వెళ్ళాలంటే ఎంత వెళ్ళినట్టు 60 వెళ్ళినట్టు. రైల్లో గంటకు 80తో 5 అవర్స్ వెళ్ళాలంటే 85 ఎంత మనకి 400 వెళ్ళాడు. సో అది 120 ఇది 60 ఇది 400 అంటే 120 + 400 520 + 60 అంటే ఎంత 580 కదా. ఇది మొత్తం కూడా 580 కిలోమీటర్స్ అండి. ఆ 580 కిలోమీటర్స్ డివైడ్ బై ఎన్ని అవర్స్ పట్టింది, ఫస్ట్ 3 అవర్స్, తర్వాత 2 అవర్స్, తర్వాత 5 అవర్స్ అంటే 3 + 2 5, 5 + 5 అంటే 10. అదే. సో కాబట్టి 0 అని 0 క్యాన్సిల్ అయిపోతే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 58 km/h ఆన్సర్ అన్నమాట. సో 90కి ఆన్సర్ ఏంటంటే ఏ ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. రైట్, అంటే ఇక్కడ సగటు వేగానే మన ఫార్ములా ఏంటంటే మొత్తం దూరమే మొత్తం కాలం అంటే 580 / 10 అంటే ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 58 km/h ఆన్సర్.